టీవీకే చీఫ్ విజయ్ ఘన విజయం సాధించారు. పోటీ చేసిన 2 చోట్ల విజయ్ గెలుపును పొందారు. పెరంబూర్, తిరుచి ఈ స్థానాల్లో విజయ్ పోటీ చేశారు. అయితే 2 స్థానాల్లో కూడా టీవీకే చీఫ్ విజయ్ విజయాన్ని సాధించారు. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు విజయ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే తమిళనాడులో టీవీకే ఒక ప్రభంజనం సృష్టిస్తోంది. ఎవ్వరూ ఊహించని విధంగా టీవీకే దూసుకుపోతూ ఉంది. మరోవైపు టీవీకే చీఫ్ విజయ్ ఘన విజయాన్ని సాధించారు. తాను పోటీ చేసిన 2 చోట్ల కూడా టీవీకే చీఫ్ విజయ్ గెలుపును పొందారు. పెరంబూర్, తిరుచి ఈస్ట్ లో విజయ్ గెలిచారు. ఇక తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు విజయ్. టీవీకే చీఫ్ విజయ్ ఘన విజయం సాధించారు. తాను పోటీ చేసిన 2 చోట్ల కూడా ఘన విజయాన్ని నమోదు చేసి విజయ్ చరిత్ర సృష్టిస్తూ ఉన్నారు. ఇప్పటికే పోటీ చేసిన తొలిసారే పార్టీ అధికార దిశగా అడుగులు వేసుకుంటూ వెళుతోంది. మరోవైపు విజయ్ పోటీ చేసిన 2 చోట్ల కూడా ఘన విజయాన్ని నమోదు చేశారు. పెరంబూర్, తిరుచి ఈస్ట్ లో విజయ్ ఘన విజయాన్ని నమోదు చేశారు. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు విజయ్. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఇప్పటికే టీవీకే పార్టీ 109 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. దాదాపుగా ఇదే స్థానాలు ఇక ఖరారయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం టేబుల్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా దరిదాపుల్లో కూడా ఏ పార్టీ కనిపించట్లేదు. డిఎంకే కూటమి 72, ఏఐడిఎంకే 53 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉండగా టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 109 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. అయితే మరోవైపు టీవీకే చీఫ్ విజయ్ తాను పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఘన విజయాన్ని నమోదు చేశారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. పెరంబూర్, తిరుచి ఈస్ట్ లో విజయ్ 2 చోట్ల కూడా ఆయన పోటీ చేశారు. అయితే 2 చోట్ల కూడా విజయ్ ఘన విజయాన్ని నమోదు చేశారు. తాను పోటీ చేసిన 2 చోట్ల విజయ్ మొదటిసారి తన పార్టీతో పాటు తాను కూడా విజయాన్ని సాధిస్తూ ఉండగా, మరోవైపు డిఎంకే చీఫ్ స్టాలిన్ సీఎం హోదాలో పోటీ చేసి తాను పరాజయాన్ని నమోదు చేసిన సిచ్యువేషన్ ఇప్పుడు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో కనిపిస్తోంది. ఒకవైపు తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ తాను పోటీ చేసిన 2 చోట్ల పెరంబూర్, తిరుచి ఈస్ట్ లో ఘన విజయాన్ని నమోదు చేస్తూ ఉన్నారు. అలాగే పార్టీని కూడా విజయ తీరాలకు చేర్చారు విజయ్. టీవీకే చీఫ్ విజయ్ తాను పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఘన విజయాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. పెరంబూర్, తిరుచి ఈస్ట్ లో విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశారు. అయితే 2 స్థానాల్లో కూడా విజయ డంకా మోగిస్తూ ఉన్నారు. ఈలతో మొత్తం తమిళనాడు అంతా కూడా మోత మోగించేశారని చెప్పాలి విజయ్. ఒకవైపు తాను వ్యక్తిగతంగా 2 స్థానాల్లో విజయాన్ని నమోదు చేస్తూ ఉండగానే మరోవైపు టీవీకే పార్టీని కూడా అదే స్థాయిలో విజయాన్ని నమోదు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అందుతున్న ఫలితాల సరళి బట్టి 109 స్థానాల్లో టీవీకే లీడ్ లో కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొత్తంగా తమిళనాడు రాజకీయాలను ఒక కుదిపేస్తున్నారు టీవీకే. తాను 2 చోట్ల పోటీ చేశారు. ఆ 2 స్థానాల్లో కూడా విజయ్ డంకా మోగించారు. టీవీకే చీఫ్ విజయ్ తాను పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా విజయ్ డంకా మోగిస్తూ ఉన్నారు. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మురళి.
బలరాం మీరు అన్నట్లుగా టీవీకే పార్టీ మరింత విజయ పరంపరలో దూసుకుపోతోంది. ప్రధానంగా ఆ పార్టీ అధినేత 2 అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే సంగతి మనకు తెలిసిందే. ఒకటి చెన్నై నగర శివార్లోని పెరంబూరు, 2 తిరుచిరాపల్లి ఈస్ట్. ఈ 2 చోట్ల కూడా ఆయన పోటీ చేశారు. ఈ 2 చోట్ల కూడా అనూహ్య విజయం సాధించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన విజేతలైనట్టు తెలుస్తోంది. అయితే ఎంత మెజారిటీ వచ్చిందన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. తిరుచిరాపల్లిలో ఆయన సమీప ప్రత్యర్థి డిఎంకే, అట్లాగే పెరంబూరులో కూడా సమీప ప్రత్యర్థి డిఎంకే. ఈ 2 చోట్ల కూడా ఆయనకు సెకండ్ ప్లేస్లో డిఎంకే ఉంది. ఆయన జోసెఫ్ విజయ్ ఈ 2 చోట్ల కూడా ఘన విజయం సాధించారు. నిజానికి ఉదయం పోస్టల్ బ్యాలెట్ల సమయంలో ఆయన తిరుచిరాపల్లిలో ఒక దశలో వెనుకంజలో ఉన్నారు, పెరంబూరులో విజయం సాధించబోతున్నారని ఒక ప్రచారం జరిగింది పోస్టల్ బ్యాలెట్ సమయంలో. కానీ అనూహ్యంగా ఒక గంట తర్వాతే ఫలితం పూర్తిగా మారిపోయింది. 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా విజయ్ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఆ మాటకు వస్తే మొత్తం టీవీపీక పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్వీప్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. దాదాపు మ్యాజిక్ ఫిగర్కి చేరువలో వచ్చి ఆగిపోయి ఉన్న సంగతి కూడా తెలిసిందే. ఇక విజయాన్ని ఊహించదే ఉన్నప్పటికీ 2 చోట్ల కూడా ఆయన అనూహ్య విజయం సాధించారు. నిజానికి ఆయన 2 చోట్ల పోటీ చేస్తున్నప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఎందుకు పోటీ చేస్తున్నారు, చివరికి వాటన్నిటికీ తెరదించుతూ తనదైన రీతిలో సమాధానం చెప్పి 2 చోట్ల కూడా విజయం సాధించారు. బలరాం మురళి, అంటే ఎలా చూడాలి? మొదటిసారి పోటీ చేసిన విజయ్ తన పార్టీని సక్సెస్ఫుల్ గా తీసుకువెళ్తున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దూసుకుపోతోంది. మరోవైపు తాను కూడా 2 చోట్ల పోటీ చేసిన స్థానాల్లో కూడా దూసుకుపోతున్న సిచ్యువేషన్. ఆ పార్టీ క్యాడర్లో కావచ్చు, అభిమానుల్లో కావచ్చు, ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? ఇంతలా బ్రహ్మరథం పట్టడానికి కారణాలేంటి? ఖచ్చితంగా ఏదైతే ఒక దృఢ సంకల్పంతో విజయ్ రాజకీయాలు అడుగుపెట్టారు. సరిగ్గా 2024 ఫిబ్రవరిలో పార్టీ ప్రకటన, తమిళ వెట్రి కళగం అంటూ ఓ పార్టీని ప్రకటించారు. కానీ ఒక నటుడు రాజకీయాల్లో ఏం నెట్టుకొస్తారులే అంటూ చాలామంది అవహేళన చేశారు. తమిళనాట అందుకు వ్యాక్యూమ్ లేదని కొంతమంది అన్నారు. నటులు రాజకీయాల్లో ఇక సక్సెస్ కారని మరికొంతమంది అన్నారు. ఇట్లా ఇన్ని అవాంతరాలు దాటుకుంటూ విజయ్ తన 2 ఏళ్లుగా తన పార్టీని చాలా కష్టపడి ముందుకు తీసుకొచ్చారు. ప్రత్యేకించి గత ఏడాది కాలంలో ఆయన ఎదుర్కొన్న రాజకీయపరమైన, కుటుంబపరమైన, వ్యక్తిగతపరమైన, సినిమాపరమైన అనేక సమస్యలు తీవ్రంగా విజయ్ను ఇబ్బంది పెట్టాయి. వాటన్నిటినీ అతి కష్టం మీద అధిగమిస్తూ స్టెప్ బై స్టెప్ ముందుకు రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇట్లాంటి ఆయనకు ఎదురైన అవాంతరాలంతా కూడా కృత్రిమమైనవి, ఉద్దేశపూర్వకంగా ఆయన్ని సమస్యల్లోకి నెట్టారన్న భావన ప్రజల్లో కూడా వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే అదంతా కూడా ఆయనకు కొంత కలిసి వచ్చింది. ఆయన పట్ల కొంత సానుభూతి కూడా పెరిగేలా చేసి అవన్నీ కూడా ఓట్ల రూపంలో మారాయి. ప్రత్యేకించి యువత, మహిళలు, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ ఓటు బ్యాంకు పూర్తిగా విజయ్కు మద్దతు పలికాయి. ఇవాళ 2 స్థానాల్లో కూడా ఆయన అంతటి అద్భుతం విజయాన్ని సాధించాడంటే అదే కారణం కావచ్చు. మొత్తంగా టీవీకే పార్టీలో ఎనలేని జోష్ కనిపిస్తోంది. ఇక తాము ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనే భావనలు అయితే వారు ఉన్నారు. కానీ తీరా మ్యాజిక్ ఫిగర్ అందుకునేందుకు మాత్రం కొంత సమస్య ఎదురవుతోంది. ఇంకా ఆయన దాదాపు ఒక 10-15 స్థానాల్లో వెనుకంజలో ఉన్నారు. వాటిని అంతా కూడా అందుకోవాలంటే ఆ ప్రయత్నం ఇంకా కూడా కొనసాగుతుంది. అయితే ఫైనల్గా కౌంటింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కానీ చాలా ఆశ్చర్యకరంగా ఎప్పుడూ లేని విధంగా ఒక తమిళనాడు ఎన్నికల్లోనే కౌంటింగ్ ప్రక్రియ అత్యంత ఆలస్యంగా కొనసాగుతోంది. ఎందుకంటే సాధారణంగా ఇదివరకు మన ఈవీఎం ఓట్ల లెక్కింపు ఇంతవరకు పూర్తి కాకుండా ఉన్న సందర్భాలు చాలా అరుదు. అనేక రాష్ట్రాల్లో మనం చూసాం. మ్యాక్సిమం మధ్యాహ్నం 2 గంటలకే 3 గంటలకే మొత్తం ఆల్మోస్ట్ చాలా 90% సెంటర్స్ డిక్లేర్ చేస్తుంటారు. కానీ ఈవేళ 50% సెంటర్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు. ఈవెన్ నేను ఆ వెబ్సైట్ లో కూడా అఫీషియల్ గా చెప్పలేదు. కాబట్టి ఇంకొంత ఆలస్యంగా జరుగుతోంది. బలరాం, అంటే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వడానికి, తుది ఫలితాలు అధికారికంగా రావడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? మరోవైపు ప్రస్తుతం టీవీకే 109 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. గత కొంతసేపటి నుంచి కూడా కొంచెం పెరుగుతుంది, తగ్గుతూ ఉంది, అటు ఇటు దోబూచులాడుతున్న సిచ్యువేషన్. ఈ 109 స్థానాలు ఇక ఫిక్స్ అయినట్టేనా, లేదంటే కొంత తగ్గడం కానీ కొంత పెరిగే ఛాన్సెస్ కానీ ఏమైనా ఉంటాయంటారా? ఖచ్చితంగా ఫిక్స్ అయ్యేందుకు ఏమాత్రం అవకాశం లేదు. ఒక దశలో టీవీకే పార్టీ అఫీషియల్గా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లోనే 111 స్థానాల్లో లీడ్ చూపించింది. ఇది కాకుండా మనకున్న సమాచారం 112, 113 కూడా వెళ్ళింది. కానీ అనూహ్యంగా అక్కడి నుంచి నేరుగా 106కు పడిపోయింది. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే టీవీకే పార్టీ ఆధిక్యతంలో ఉన్న అనేక స్థానాల్లో దాదాపు ఒక 25-30 స్థానాల్లో ఆ పార్టీ మెజారిటీ కేవలం 2000 నుంచి 3000 మధ్య ఉంది. అంటే దాదాపు ఒక 25 నుంచి 30 స్థానాల్లో ఆ పార్టీ మెజారిటీ కేవలం 2000 నుంచి 2500,
700 ఆ ప్రాంతంలోనే ఉంది. కానీ ఇంకా కూడా అక్కడ ఒక 4-5 రౌండ్లు ఇంకా కొనసాగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ 4-5 రౌండ్ల ఫలితం మారిపోతే పూర్తి ఫలితం కూడా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఆ పార్టీ తగ్గిందంటే కారణం ఏంటంటే ఆ మిగిలిన రౌండ్లలో సమీప ప్రత్యర్థి పార్టీ దూసుకురావడంతోనే టీవీకే పార్టీ కొంత వెనుకబడింది. కాబట్టి 112 స్థానాల నుంచి 106కు పడిపోయింది. మళ్ళీ 107, 108, 109 మళ్ళీ 110 దాకా వస్తుంది. అంటే మీరు అన్నట్లుగా ఒక దోబూచులాట అటు ఇటు మ్యాక్సిమం అంటే 100 నుంచి 110 లోపే ఉంది. కానీ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ను చేరుకునే అవకాశం ఏమాత్రం లేదు అని తెలుస్తోంది. అయితే నిజానికి ఇది అద్భుతమైన విజయ్ పార్టీ సాధించిన అద్భుతమైన విజయం. లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించినప్పటికీ తీరా మ్యాజిక్ ఫిగర్ అందుకోలేదనేది బాధ మాత్రం ఆ పార్టీ శ్రేణుల్లో కొంత కనిపిస్తోంది. అయినా కూడా ఇంకా సమయం ఉంది, వస్తుందన్న ధీమా కూడా వ్యక్తం అవుతుంది. కానీ మరోవైపు తమిళనాడు రాజకీయాలను పూర్తిగా అవపోసన పట్టిన రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మరోలా ఉంది. అసలైన గేమ్ ఇప్పుడే మొదలవబోతోంది, అసలైన మజా ఇప్పుడే మొదలవబోతోంది. తమిళనాడు రాజకీయాల్లో రాబోయే 2-3 రోజుల్లో ఇంకా అనూహ్య పరిణామాలు ఎదురవుతాయన్న ప్రచారం కూడా బలంగా జరుగుతోంది. బలరాం, మళ్ళీ ఇప్పటికే తమిళనాడు మొత్తం కూడా టీవీకే సింబల్ అయిన విజిల్ తో మోత మోగించేస్తున్న సిచ్యువేషన్. ఒకవైపు పార్టీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా, విజయ్ కుటుంబ సభ్యులు కూడా సెలబ్రేషన్స్ లో ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. బట్ విజయ్ ఎక్కడ ఒక్కసారి వచ్చి ఎప్పుడో అభివాదం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. విజయ్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఈ రిజల్ట్ ఏ రకంగా పూర్తిగా పరిశీలిస్తూ ఉన్నారు? ఖచ్చితంగా ఇదే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇంత విజయంలో కూడా విజయ్ ఇప్పటి వరకు బయటకు రాలేదు. కారణం ఏంటంటే ఆయన మ్యాజిక్ ఫిగర్ను అందుకునేందుకు జరుగుతున్న ఈ తాపత్రయం, ఈ గొడవ, ఈ అనిశ్చిత వాతావరణంలోనే ఆయన పూర్తి స్థాయిలో వ్యవహారాన్ని తేల్చుకున్న తర్వాతే బయటికి రావాలన్న భావనలో ఉన్నారు. నిజానికి ప్రస్తుతం ఆయన తమిళనాడు చెన్నై శివార్లోని వేళాంగిని అనే ప్రాంతంలో ఉన్న ఆయన ఇంట్లోనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం మన ఇంటి వరకు కూడా ఆయనకి వెళ్ళడం జరిగింది. ఇంటి వద్ద భారీగా పోలీస్ బలగాలైతే మోహరించి ఉన్నారు. కానీ ఆయన బయటికి వస్తారని ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఈవెన్ ఆ వీధులు గుండా కూడా భారీగా జనాలు పబ్లిక్ అంతా కూడా నిలబడకుండా ఆయన కారులో పోతే చూద్దామని, కానీ ఇప్పటి వరకు కూడా ఆయన రాయలేదు. అయితే ఆయన బయటకు వస్తే ఎక్కడికి వెళ్తారని కూడా ఇంకా తెలియాల్సింది. ఒకవేళ విజయ్ బయటకు వస్తే నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్తారా, లేదా నిన్న మహాబలిపురం వద్ద ఏదైతే రిసార్ట్స్ బుక్ చేశారో అక్కడికి వెళ్తారా, ఇది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు ఇప్పటికీ ఆ మ్యాజిక్ ఫిగర్ అందుకోవట్లేదు. దాదాపు ఒక 10-15 స్థానాల్లో కేవలం మెజారిటీ కేవలం 1000-2000 లోపే ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఆ కౌంటింగ్ మీద దృష్టి పెట్టాలా, పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలా, ఎక్కడైతే మార్జిన్గా ఉంది, ఎక్కడైతే ట్రయల్స్ చాలా తీవ్రంగా ఉందో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులతో కూడా ఆయన ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా విజయానికి ఎంత దూరంలో ఉన్నారు, సమీప ప్రత్యర్థి ఎవరు అనే విషయాన్ని ఆరా తీస్తుంది. ఎందుకంటే ఇది చాలా సంధికాలం. ఈ పీరియడ్ని కూడా జాగ్రత్తగా గమనించాలి. పూర్తిగా విజయం దక్కిపోయిందని బయటకు వచ్చి సంబరాలు చేసుకునే పరిస్థితి ఏమాత్రం లేదు. ఎందుకంటే అవసరమైన విజయం అతిపెద్ద పార్టీగా అవసరించినప్పటికీ కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఇంకా చేరుకోలేదు టీవీకే అనేది కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాల్సి ఉంటుంది. కాబట్టి విజయ్ దీని మీద ఫోకస్ పెట్టారు. ఈ సమయంలో లూజ్ చేస్తే పరిస్థితి తారుమారే అవకాశం ఉంది. కాబట్టి గెలిచిన అభ్యర్థులతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ సాయంత్రం, ఈ రాత్రి కల్లా చెన్నై నగరంలో ఉండే గెలిచిన అభ్యర్థులతో ఆయన భేటీ కాబోతున్నారు. అయితే మిగిలిన ప్రాంతాల వారంతా కూడా ఇక్కడికి రావాల్సి ఉంది. ఆ మేరకు ఆయన పిలుపు ఇవ్వబోతున్నారు. అయితే చాలా దూరం, ఉదాహరణకు చెన్నై నుంచి కన్యాకుమారిలో గెలిచిన వాళ్ళు, తంజావూరులో గెలిచిన వారు, అట్లాగే ఇంకా మరి కోయంబత్తూరు అటువైపు అంతా గెలిచిన వారంతా కూడా ఇప్పటికిప్పుడు చెన్నైకి వచ్చే పరిస్థితి లేదు. వారు డిక్లరేషన్ అందుకున్న తర్వాత రేపటికల్లా వారంతా కూడా చెన్నైకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ వ్యవహారం ముందుగా ఒకవేళ వాళ్ళు చేరుకున్నా ఇంతకీ సీట్ల వ్యవహారాలు ఇంకా కొలిక్కి రాలేదు. పూర్తి స్థాయిలో స్పష్టమైన మెజారిటీ లేదు. మ్యాజిక్ ఫిగర్కి దాదాపు 10 సీట్లు ఇంకా తక్కువ ఉన్న నేపథ్యంలో మరి విజయ్ ఏ వైపు అడిగేస్తారు, ఎవరు మద్దతు తీసుకుంటారనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. ఆయన ఎవరితో అన్నాడీఎంకే పక్షంతో కలుస్తారు, ఆ కూటమితో కలుస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ప్లాన్ బిలో భాగంగా ఆయన అంత పెద్దగా సుముఖంగా చూపట్లేదు. కొన్ని చిన్న పార్టీలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటుపైన విజయ్ దృష్టి సారిస్తున్నట్టుగా ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ మురళి. మొత్తంగా టీవీకే చీఫ్ విజయ్ తాను పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా గ్రాండ్ విక్టరీ కొట్టారు. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఇప్పటికే టీవీకే 110 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్న సిచ్యువేషన్. అంటే మ్యాజిక్ ఫిగర్ అందుకోవాలంటే ఖచ్చితంగా 118 స్థానాలు టచ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. నిజంగా ఇక టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ అందుకుంటుందా లేదా అన్న ఒక సస్పెన్స్ అయితే చాలా తీవ్రంగా కొనసాగుతోంది. ఇప్పటికే తను పార్టీ నేతలతో ఒకవైపు సీరియస్ గా ఈ రిజల్ట్ అంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు, మంతనాలు జరుపుతూ ఉన్నారు. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ టచ్ చేయలేకపోతే ఏం చేయాలి, ఎవరితో కలిసి వెళ్ళాలి, ఈ రకంగా
రకంగా కూడా విజయ్ ఇప్పటికే కొంత సీరియస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు విజయ్ తాను పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఘన విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో కావచ్చు, ఆయన అభిమానుల్లో కావచ్చు అంబరాలకి సంబరాలకి అడ్డు అదుపు లేకుండా ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి.